అడుగు పడకు బాయా చిత్రాంగి పడెను మోజు అలవాటులైతే గనక ఇక అడుగుతావు రోజు ఇక అడుగుతావు రోజు ఇక అడుగుతావు రోజు ఇక అడుగుతావు రోజు ఇక అడుగుతావు రోజు. చూసి పని చేద్దాం. ఇటుకాని వెళ్తే సిటీ కనపడుతుంది. చాలా థ్యాంక్స్ దొరా, సమయానికి వచ్చి రక్షించారు. సరే కనుకోండి, ఈ అడవిలోకి మీరు ఎందుకు వచ్చారు? మీరు ఏదైనా ప్రమాదంలో పట్టారా? ఏం చెప్పమంటారు దొరా, కొంతమంది రౌడీలు మమ్మల్ని చంపపోతే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఈ అడవిలోకి వచ్చాం. అయితే పెద్ద గండం నుంచి తప్పించుకున్నారన్నమాట. ఇదిగో ఇప్పుడు మీ ఇద్దరికి ఏం భయం లేదు, మేము ఉన్నాం కదా, మాతో రండి. చురుకు చురుకు ఈ అడవిని చూస్తుంటే ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు దొరా, చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఎందుకు నీకు భయం? మేము ఉన్నాం కదా. ఇదిగో ఇలా తూర్పు కొండలకేసి వెళ్తే అక్కడ పులిమేడ ఉంటది, ఆ పులిమేడలో పుల్లు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో అట్టా పడమటకెళ్తే అక్కడ పాలగంగమ్మ తల్లి ఉంది, ఆ తల్లే మిమ్మల్ని కాపాడింది. దండం పెట్టుకోండి పాలగంగమ్మ తల్లి. దండం పెట్టుకో, ఇదిగో దండం పెట్టుకో, లేకపోతే పెద్ద దొర కోపం పెట్టుకో. ఏ చెప్పినట్టు చెప్పు. గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, కరుణించు తల్లి, కరుణించు తల్లి, సుత్తారం సుత్తారం, 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 బత్తారం, బత్తారం, కత్తారం, కత్తారం, గుర్రో గుర్రు అనుకున్నా. కరెక్ట్గా చెప్పావు. మిమ్మల్ని ఆ గంగమ్మ తల్లే కాపాడుకుంది. అక్కడ మా గట్టి వచ్చుంది, అక్కడ రెట్టి తీసుకుని మాట్లాడుకుందాం. పదండి, జాగ్రత్త జాగ్రత్త. నీ పేరేంటి? వెంకట్ దొరా. కోన పేరు? అలివేలు. పేర్లు బాగున్నాయి. ఇదిగో ఈ అడవి మొత్తానికి ఒక్కటే బంగ్లా, మీరు లోపలికి వెళ్ళి రెట్టు తీర్చుకోండి. ఇదిగో ఈ గట్టి వచ్చి నుంచి బయటికి వెళ్ళాలంటే 2 రోజులు టైం పడుతుంది, అందుకోసం మీరు జాగ్రత్తగా ఉండాలి.
అయితే చాలా కష్టం దొరా. దేనికి? నా మోటార్ బైక్ దారిలో ఆగిపోయింది. ఆ రూట్ కూడా మేము మర్చిపోయాము. అసలు అందులో పెట్రోల్ అయిపోయింది. దాని గురించి నువ్వు కంగారు పడకు. ఇక్కడికి మీరు చేరుకున్నారంటే 2 మార్గాలు. ఒకటి సర్పవంక, రెండోది చింతపాడు. ఆ 2 మార్గాలకి మా మనుషులను పంపించి మోటార్ సైకిల్ వెతికించి పెట్రోల్ పోయించి మీకు ఇస్తాం. అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి. ఇదో ఇంకో విషయం, మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు ఏ భయం లేదు. సేఫ్టీ లాకర్ లో ఉన్నంత సేఫ్టీ. ఇదిగో ఆడుకోండి, పాడుకోండి, గట్టవచ్చు లోపలికి వెళ్ళి రెట్టి తెచ్చుకోండి. మోటార్ సైకిల్ చింత నాకు వదిలేసాయి. వెళ్ళి ఆడుకో. ఆడుకో ఆడుకో వెళ్ళుకోనా. ఆల్దీ పెట్టు. గంటం దొర, మనం ఒక పని చేద్దాం. మన పిట్ట దొర, బక్క దొర ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని అడవిలోకి పంపించి మోటార్ సైకిల్ ఎతికిద్దాం. పదా అమ్మా. అబ్బా ఒరే రాంబాబు, నాకు చాలా ఆకలిగా ఉందిరా. ఆకలిస్తే అన్నం దొరకదు, అడవిది. ఒరే రాంబాబు, అయినా సిటీలో ఫ్రీగా పళ్ళు తినేవాళ్ళం రా. ఇక్కడ ఈ అడవిలో మనకి బాధలేంట్రా. ఏం చేస్తావురా? నీకు ఆకలేస్తున్నావు కదా. అవునరా. అదిగో దొరికాయి పండ్లు. అంతే. తిను, హ్యాపీగా తిను. ఆకలిస్తానా? కడుపు నిండా తిను. బానే టేస్ట్ ఉన్నాయే. సూపరా. అబ్బా ఓపో. అబ్బో, అయ్యో కొంచెం తేడాగా ఉందిరా. అబ్బో అమ్మో అయ్యో కొంచెం తేడాగా ఉందిరో. ఒక నిమిషం. అమ్మా హాయి ఉందిరా. ఏంట్రా కడుపులో ఏదో కంట్రోల్ తప్పింది. మొత్తం తిరగాసి అయిపోయింది. అమ్మో, అడవిలో ఇదేం కావాలరా నాయన? ఏ కాయలంటే ఆ కాయలు తినకూడదు మావా. మళ్ళీ ఇంత బ్లాస్ట్ అవుతుంది అనుకోలేదు మా. మరి ఇంత బ్యాడ్ అయితే అనుకోలేరా? అబ్బో అమ్మో బోర్ కొడుతుందని బయటికి వచ్చాం. ఎటు వెళ్ళాలి? ఏంటి ఆ దొరలకి బైక్ కనిపించిందో లేదో, ఎవడో బైక్ వేసుకొచ్చామే. అక్కడ ఉయ్యాలంది చూడు. చూస్తే నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది. ఈ అడవిలో ఉయ్యాలు ఎవడు కట్టాడబ్బా? సర్లే, నువ్వు చెడ్డీల నుంచి మిడ్డీలకి వచ్చినా ఈ విషయాలు మటుకు బాగా గుర్తుంటాయి. మర్చిపోవడానికి ఎంతకన్నా ఏం తీపి గుర్తులు లేవు. అమ్మ నాన్న ప్రేమాభిమానాలు కూడా నాకు తెలియదు. నేను అనాథగానే పుట్టాను, అనాథగానే పెరిగాను. నాకంటూ ఇక్కడ చచ్చా, ఏంటి అలవేలు ఇది? నేనుండగా నువ్వు అనాథాలు అవుతావు చెప్పు? నీకు నేను, నాకు నువ్వు. ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడావనుకో, నేను ఈ అడవిలో వదిలేస్తాను. నేను విడిచి ఎక్కడికి వెళ్ళనుగా. చూడరా, అసలే మనం కష్టాల్లో ఉన్నాం, మళ్ళీ మన కష్టాలు చెప్పుకోవడం ఎందుకు? దా హ్యాపీగా ఉయ్యాలు ఊదుగాని. కూర్చో. నన్ను ఎక్కించు. స్టైల్ కొడుతున్నావు. కూర్చో. నెమ్మదిగా నెమ్మదిగా పట్టుకో గట్టిగా. అన్నా, ఏందన్నా ఈ కర్మ? ఏం చేస్తాం, వెతకక తప్పదు. నీ బతికింటే
ఎవరో ఆడబెట్టుకున్నట్టున్నారు. ఇంతే. Take rest. Come on, get up. Yeah. స్మెల్ వస్తుంది. మరి బ్రష్ అయిపోతే స్మెల్ రాదా? నీ కళ్ళే ఉన్నాయి, కొరికే అనిపిస్తుంది. వెంకట్ వెంకట్ చూడు, సముద్రం. వెంకట్, అసలు అది ఎవరు కట్టించుంటారు? సముద్రం ఎవరు కట్టించారా? సముద్రం కట్టించేదంటే నీకు ఎవరే జాబ్ ఇచ్చింది? మన ఎండి గారు. వాడే పెద్ద టింగరోడు. సర్లే, ఇది పట్టుకో. ఏంటి? నేను వెళ్తున్నా. వెంకట్, ఏంటి? రా. నేను రాను, వెళ్ళు. చాలా బాగుంది కదా? కుర్రో కుర్రు. దొరా, ఇదిగో ఇదేనా నీ మోటార్ సైకిల్? ఇది దొరా, నంబర్ చూసుకో. ఇదే కరెక్టేనా? దేవుళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడారు దొరా. మాకు వసతినిచ్చారు, అలాగే మా మోటార్ బైక్ తెచ్చిచ్చారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను దొరా. చూడు కోన, ఆపదలో ఆదుకోవడం గుణవనరు, ఇది మానవ నైజం. ఇదిగో నువ్వు ఈ కోనకు అన్యాయం చేయకూడదు, బాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీ పెద్ద మనసుతో మమ్మల్ని దీవించను దొరా. ఆగాగు, నీ పేరేంటి? వెంకట్ దొరా. ఈ కోన పేరు అలివేలు. ఇదిగో తల్లి గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, మధుర మీనాచి, కంచి కామాచి, కాచి విచాలాచి. వెంకటతో అలివేలు హాయిగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని దీవించు తల్లి. ఇదిగో నేను చెప్పినట్టు చెప్పు. గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, చూతారం, చూతారం, మాతారం, మాతారం, కరుణించు తల్లి, కరుణించు తల్లి, కరియేరు గప్ప, కరిగేరు గప్ప, కుమ్మారు బప్ప, కుమ్మారి బప్ప. కుర్రో కుర్రు. గుర్రు. చూడు కోన, నువ్వు బయటికి వెళ్ళాలంటే జాగ్రత్తగా వెళ్ళాలి. నేను చెప్పేది విను. ఇక్కడి నుంచి స్ట్రైట్ గా వెళితే గంగమ్మ తల్లి గుడి వస్తది. గుడి దగ్గర నుంచి రైట్ గా వెళ్ళాలి. ఆ రైట్ గా వెళ్ళి రైట్ నుంచి స్ట్రైట్ గా వెళితే ఒక బ్రిడ్జి వస్తది. బ్రిడ్జి దాటి కూతంత దూరం వెళ్ళేటప్పటికి లేదు, ఒక కోనేరు వస్తది. కోనేరు నుంచి లెఫ్ట్ కి వెళ్ళాలి. రైట్ కి వెళ్ళారంటే అడవిలోకి వెళ్ళిపోతారు. లెఫ్ట్ కి వెళ్ళి స్ట్రైట్ గా వెళ్తే అక్కడ వస్తది పట్నం. హాయిగా వెళ్ళండి, హ్యాపీ జర్నీ. ఆల్ ది బెట్టు. ఇదిగో అలివేలు జాగ్రత్త. ఇదిగో ఇంకో ముఖ్య విషయం, మధ్యలో ఎవరైనా అల్లరి చేస్తే ఈ సింగం ద్వారా పేరు చెప్పు, సెటపట్లాడిపోతారు. సరే వెళ్ళిపో. థ్యాంక్స్ దొరా. ఆల్ ది బెస్ట్. చూడు గంటన్నదా, మన ఇద్దరం కలిసి ఇన్ని రోజులకు ఒక మంచి పని చేసాం గనక గంగమ్మ తల్లి గుడికెళ్ళి మన ఇద్దరం ఒక కోడిని కోచి బలిద్దాం. పద పద, బతుకు. పాపం ఎవరో సుమోని ఇక్కడ పారేసుకున్నారు, పిచ్చాళ్ళు. చెప్తా ఈ పెద్ద బండినైతే ఎవరూ మోయలేరు, కాబట్టి నా సైకిల్ ని దీనికే కట్టడం కరెక్ట్. నా సైకిల్ ఎవరు దొంగతనం చేయలేరు. ఎవర్రా నువ్వు? అమ్మా, ఎవరు అనేది? వేర్ ఆర్ యు? నాది మా ఊరే. ఏంటి రీడు? అరే, ఈ బండి నీకెక్కడిదిరా? దొరికింది. దొరికిందా? అవును, ఇప్పుడే ఇక్కడే. కావాలంటే మీరే తీసుకెళ్ళిపోండి. నీ ఇక్కడ పనేంట్రా? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? మరి మీకిక్కడ పనేంటి? మేము పోలీసు వాళ్ళం, మేము ఎక్కడైనా ఉంటాం. నేను డిటెక్టివ్ ని, నేను ఏడైనా ఉంటాను, నీకేంటి? డిటెక్టివ్? ఏంట్రా నువ్వు డిటెక్టివా? చూడటానికి దొంగకోలు పట్టే వాళ్ళ ఉన్నావా? ఎస్, ముందు దొంగ కోళ్ళి పట్టుకునేవాడిని, ఆ తర్వాతే దొంగల్ని పట్టుకోవడం నేర్చుకున్నాను. అరే రాంబాబు, వీడితో మనకు పనేంట్రా, పోదాంపా. ఆగు. డిటెక్టివ్ చాలా
అరే ఏంద్రాబాయ్ వాళ్ళు దొరికేది లేదు ఏం లేదు పదండ్రా పోదాం. అరే బాగా చంపేస్తాడు రాబాయ్. పోరి పోరాడు మారిపోతున్నారు. అరే రాంబాబు మనం ఎక్కేది వెళ్ళలేరా? బండి ఎందుకు ఆగిపోయిందో నాకు ఇప్పుడు అర్థమైందిరా. వెళ్ళెవరా? అరే మామ ఈ గుండోడి పెద్ద పెట్టాలనే ఉంది మామ. కొట్టు. జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు అయ్యో పాపం రౌడీల వాళ్ళు చిక్కినారు అలు పన్నది లేకుండా పరుగు తీసినారు జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు